ఈ అమ్మాయి పేరు లహరి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ అమ్మాయికి. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. ఒక రోజు నైట్ ఈ అమ్మాయి పనులన్నీ చేసుకుని పాపని పడుకోబెట్టి స్నానానికి వెళ్ళిందంట. స్నానానికి వెళ్ళి వచ్చేలోపు అసలు ఏం జరిగిందంటే, వీళ్ళకి కొత్తూరులో ఒక రెస్టారెంట్ ఉండేదంట. ఆ రోజు ఎలక్షన్ టైం కావడంతో కొంచెం రెస్టారెంట్ తొందరగా క్లోజ్ చేసుకుని వచ్చారంట ఇంటికి. రావడంతోనే ఈ తండ్రి కొడుకులిద్దరూ తాగేసి వచ్చారంట. ఎలక్షన్ టైం కాబట్టి వీళ్ళకి మనీ లేక ఇన్కమ్ సోర్సెస్ అన్ని ఆగిపోయి చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారంట ఈ కొడుకు తండ్రులు ఇద్దరు. ఇంతకు ముందు నుంచే ఈ అమ్మాయిని తిడుతూ ఉండేవారంట. నువ్వు డబ్బులు తేలేదు, నువ్వు కట్నం తేలేదు, నిన్ను పుక్కిడికి చాగుతున్నాం మేము అని చెప్పేసి ఈ అమ్మాయి మీద పదే 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 తిడుతూ ఉండేవాళ్ళంట ఇంతకు ముందే. ఇంత జరుగుతున్న ఇన్ని డేస్ నుంచి బానే ఉన్నారంట. ఇంకా సడన్ గా ఏమైందంటే, గురువారం రోజు నైట్ వీళ్ళిద్దరూ ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చేసి ఆ ప్రెషర్ తో డబ్బులు లేక ఇన్కమ్ సోర్స్ అంతా ఆగిపోయి వీళ్ళిద్దరు ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చేసి ఈ అమ్మాయి మీద పడ్డారంట. ఏమంటున్నారంటే, ఈ అమ్మాయి స్నానానికి వెళ్ళి వచ్చేలోపు వీళ్ళిద్దరు ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చేసి ఆ అమ్మాయిని ఏమంటున్నారంటే, నువ్వు పుక్కెడికి వచ్చినావు, నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వు పడి తింటున్నావు మా ఇంట్లో అని చెప్పేసి ఈ అమ్మాయిని తిడుతున్నారంట. ఎవరిని? సొంత భార్యని. వాళ్ళ మామ కంటే సిగ్గులేదు, సొంత హస్బెండే కదా, చూసుకోవచ్చు కదా, ఎందుకు అలా తిట్టడం? అలా తిడుతూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంట. ఇంకా కొంచెంసేపటికి ఏం చేశారంటే, వీళ్ళ హస్బెండ్ పెద్దగా తిడుతూ ఉన్నాడంట. ఆ అమ్మాయి ఏమనుకుందంటే, ఇప్పుడు గొడవ చేసేలా ఉన్నాడు, కొంచెం డ్రింక్ చేశాడు కదా అని చెప్పేసి ఎలాగోలా తప్పించుకుందాం అని చెప్పేసి, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను మధ్యాహ్నం కూడా తినలేదు, వెళ్ళి తినేసి వస్తా, ఏమైనా ఉంటే రాత్రి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పిందంట. కానీ ఆ అబ్బాయి వినట్లా. ఇంకా పాప లేస్తే మళ్ళీ నేను తినడానికి కుదరదు, ఫాస్ట్ గా తినేసి వస్తా, ఏమన్నా ఉంటే నైట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి పదే పదే చెప్తుందంట. కానీ అబ్బాయి వినట్లా. పాపం అలా చెప్తూనే ఉందంట. వీళ్ళ హస్బెండ్ మీదకు వస్తున్నాడంట కొట్టడానికి. నీ స్థాయి ఎంత, నువ్వెంత అని చెప్పేసి మీదకు వస్తున్నాడంట. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు, కొంచెం తినాలి, ఆకలిగా ఉంది అని చెప్పేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే వెళ్ళేసి కొట్టేశాడంట. ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, నువ్వు ఏం తెచ్చావని నిన్ను ప్రశాంతంగా ఉంచాలి అని చెప్పేసి అంటున్నాడంట. సొంత భార్యని అనే మాటలేనా ఇవి? నువ్వు నన్ను సుఖంగా చూసుకుంటున్నావా, నేను నిన్ను సుఖంగా చూసుకోవడానికి, నేను పెడుతున్న పైసలు నీకు తినడానికి అని చెప్పేసి భయపెడుతూ మాట్లాడానంట గట్టిగా. పాపం ఈ తల్లి ఓర్చుకోలేక, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు, సరే నేను కట్నం తేలేదే అనుకో, నేను నీ భార్యనే కదా, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, దీంట్లో ఏముంది బాధ అని అడిగితే, నిన్ను చూసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేనేమన్నా సత్రం పెట్టానా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడంట. గట్టిగా తిడుతూ కొట్టడం స్టార్ట్ చేశాడంట. అడిగే కొద్ది కొడుతూనే ఉన్నాడంట. నువ్వు నన్ను చంపేయాలి అనుకుంటున్నావు, నేను ఇక్కడ ఉండను, నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నన్ను దింపేసి వచ్చేసి కొట్టడం తిట్టడం ఏంటి, వద్దు అనుకుంటే వదిలేయాలి కానీ అని అడిగితే, ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నేను వచ్చి 3 months కూడా కాలేదు, చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించు అని చెప్తే, నువ్వు నాకు చెప్తున్నావేంటి, నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావేంటి అని చెప్పేసి జుట్టు పట్టుకుని అక్కడే మంచం ఉందంట, ఆ మంచానికి గట్టిగా కొట్టాడంట. తల పగిలిపోయిందంట. నిజంగా ఆ అమ్మాయి చెప్తుంటే ఆ అమ్మాయి కళ్ళలో ఎంత బాధ ఉందో, ఆ అమ్మాయి ఫేస్ నిండా దెబ్బలే. నిజంగా చాలా బాధ వేసింది. అసలు ఇలాంటి అమ్మాయినా వీడియో ఇలా చేసింది అని చెప్పేసి. అలా మంచం కేసి గుద్దిన తర్వాత తల పగిలిపోయింది, బ్లడ్ కారుతూనే ఉందంట. ఈ అమ్మాయి చాలా భయపడిపోయింది, అయినా వదలలేదంట. వదలకుండా కొడుతూనే వాళ్ళ అత్త మామలు ఈ అమ్మాయిని వంగబెట్టి వీపు మీద పిడిగుద్దులు గుద్దారంట. అసలు ఏం మనుషులు ఉన్నారో నాకైతే అర్థం కావట్లే. పాపం ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి జుట్టు పట్టుకుని డోర్ కేసి కొట్టాడంట. డోర్ కేసి గుద్దగానే అమ్మాయి కింద పడిపోయిందంట. కింద పడిపోయినా సరే కాళ్ళతో పొట్ట మీద తన్నుతూనే ఉన్నారంట. నువ్వు రూపాయి తీసుకురావు, నిన్ను నేను పోషించాలా అని చెప్పేసి ఒక 5 minutes అలానే కొడుతూనే ఉన్నారంట. పాపం మా అమ్మాయి తట్టుకోలేక, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నా కూడా, నిన్ను చంపినా కుక్కని చంపినా ఒకటే అని చెప్పేసి అన్నాడంట. అలా తిడుతూ ఉంటే వాళ్ళ మామ వాళ్ళ అత్త ఏం చేశారో తెలుసా, ఆ అమ్మాయిని వంగబెట్టి, వాళ్ళ అత్త జుట్టు పట్టుకుని అమ్మాయిని వంగబెట్టి, వాళ్ళ మామ అయితే వెనక వీపు మీద గుద్దుతూనే ఉన్నాడంట. పాపం అప్పటికే వీళ్ళు ₹1,00,00,000 దాకా ఇచ్చారంట కట్నం. అంటే బంగారం అని చెప్పేసి, డబ్బులు అని చెప్పేసి ఇవన్నీ కలిపితే ₹1,00,00,000 దాకా ఇచ్చేసారంట. వాళ్ళ పెదనాన్న
ఐఆర్టీఎస్ ఆఫీసర్ అంట. ఆయన తెచ్చారంట ఈ సంబంధం. బాగా చూసుకుంటారు, మంచి ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన తెచ్చారంట. పాపం ఆయనకేం తెలుసులే, ఆయన కూడా అనుకునే ఉంటాడు కదా బాగా చూసుకుంటారు అని చెప్పేసి. ఇంకా అమ్మాయి కింద పడిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అక్కడ నించొని తిడుతూ ఉన్నారంట. ఈ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బెడ్రూమ్ కు వెళ్లి డోర్ వేసుకుందంట. డోర్ వేసుకున్న తర్వాత ఈ అమ్మాయి దగ్గర ఎస్ఐ నెంబర్ ఉందంట. ఎస్ఐ నెంబర్ ఉంటే ఎస్ఐకి కాల్ చేసిందంట. ఆల్రెడీ వీళ్ళది ఒక కేసు నడుస్తుందంట. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఒక 1 year వరకు వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉందంట. ఆల్రెడీ కేసు నడుస్తుంటే ఆ ఎస్ఐకి కాల్ చేసిందంట. ఆ ఎస్ఐ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయారంట అక్కడ నుంచి. ఆ ఎస్ఐకి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పేసి వచ్చిందంట. అప్పటికే వీళ్ళు ఏం చేశారంటే గడ్డపార ఉంటది కదా, ఆ గడ్డపార తీసుకొని డోర్ పగలు కొడుతూనే ఉన్నారంట. ఈ అమ్మాయికి భయం వేస్తుందంట. అసలు నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి ఈ అమ్మాయికి చాలా భయంగా ఉందంట. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నకి కాల్ చేసిందంట. నాన్న నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ప్లీజ్ దయచేసి రా నాన్న అని చెప్తే వాళ్ళ నాన్నకి అప్పటికే వాళ్ళ నాన్నకి ఫీవర్ అంట. ఫీవర్ వచ్చేసి ఒక 1 week నుంచి అసలు బాగాలేదంట. వీళ్ళు ఆ గడ్డపార తీసుకొని డోర్ పగలగొడుతూనే గట్టిగా అరుస్తున్నారంట. మేము లోపలికి వచ్చినా చంపేస్తాం, నువ్వు బయటకు వచ్చినా చంపేస్తాం, ఈ రోజు నిన్నైతే వదలమని చెప్పేసి గట్టిగా అరుస్తూనే ఉన్నారంట. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చారంట. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చేలోపు డోర్ పగలగొట్టేశారంట. డోర్ పగలగొట్టేసేసి ఇంకా అమ్మాయిని కింద పడేసి ముగ్గురు తంతు, మీ నాన్నకి ఎందుకు కాల్ చేసినావు, మీ నాన్న అసలు ఏమి ఇచ్చాడని కాల్ చేసావు నువ్వు, ఏం పెట్టారని కాల్ చేసావు, ఎంత డబ్బులు ఇచ్చారని కాల్ చేసావు నువ్వు అని చెప్పేసి గట్టిగా కొడుతూనే ఉన్నారంట. ముగ్గురు కలిసి కింద పడేసి ఒక్క ఆడపిల్లని చేసి ముగ్గురు కొడుతున్నారంట. ఇంకా ఇంతలోపు ఏం జరిగిందంటే వీళ్ళ నాన్న వీళ్ళ తమ్ముడు వచ్చారంట. ఇద్దరు వచ్చేసి లోపలికి వెళ్తే అక్కడ పడేసి కొడుతూ ఉన్నారంట. ఇంకా అప్పట్లోపే వీళ్ళిద్దరిని వీళ్ళు చూసి కరెక్ట్ టయానికి వచ్చారా మీరు కూడా, మిమ్మల్ని కూడా చంపేస్తాం ఇప్పుడు, ఎవరు బయటికి వెళ్తారో చూస్తా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి గేట్ పెట్టాడంట. గేట్ పెట్టేసి ఇంకా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడిని లాగి ఆ స్పెట్స్ పగలగొట్టి ఆ అబ్బాయిని ప్రైవేట్ పార్ట్లో పట్టుకొని పిసుకుతున్నారంట. పాపం వాళ్ళ నాన్ననైతే కింద పడేసి, వాళ్ళ నాన్నకి అప్పటికే బాలేదంట, ఒక 1 week నుంచి అసలు బాలేదంట హెల్త్. వాళ్ళ నాన్న కింద పడేసి గట్టిగా కొడుతూనే ఉన్నారంట. వాళ్ళ తమ్ముడిని ప్రైవేట్ పార్ట్లో పట్టుకొని గట్టిగా కొడుతుంటే ఈ అమ్మాయి అడుగుతుందంట, మాయ్య వద్దు మాయ్య, ప్లీజ్ మావయ్య వద్దు మావయ్య, అలా కొట్టక మావయ్య, చిన్న పిల్లాడు మావయ్య అని చెప్పేసి అడుగుతుంటే ఎంత చెప్పినా కూడా ఆ దుర్మార్గులు అసలు వదలలేదంట. పాపం వాళ్ళ నాన్న అంత కొట్టిన తర్వాత ఇంకా అతనికి స్పృహ తప్పి పడిపోయాడంట. పడిపోయిన తర్వాత వాళ్ళ అత్త అయితే గట్టిగా కొడుతూనే ఉందంట. ఈ అమ్మాయి పాపం బ్రతిమలాడుతుందంట. అత్తయ్య వద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతా అత్తయ్య అని చెప్పేసి బ్రతిమలాడుతుందంట. పాపం ఈ అమ్మాయి అంత బ్రతిమలాడుతుంటే మళ్ళీ ఈ అమ్మాయిని వచ్చేసి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిందంట వాళ్ళ అత్త. ఇంకా అప్పటికే వాళ్ళ నాన్న స్ప్రోలో నుంచి లేచాడంట. ఇంకా అప్పటికే వాళ్ళ తమ్ముడిని గట్టిగా కొట్టారంట. ఇంకా మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడిని కొడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రతిమలాడుతుంటే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళేసి వాళ్ళ ఫాదర్ మీద పడ్డారంట. స్ప్రోలో నుంచి లేచిన ఆయన్ని మళ్ళీ కొడితే ఇంకా మళ్ళీ స్పృహ తప్పి పడిపోయారంట. ఇంకేమంటున్నారంటే నువ్వు చేస్తే ఇక్కడే చావాలి, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే చావాలి, నిన్ను ఇక్కడే పూడ్చి పెడతాం అని చెప్పేసి తిడుతూ ఉన్నారంట. ఎంత దుర్మార్గులంటే చెప్తా, నా ఒపీనియన్ చెప్తా లాస్ట్ లో వినండి. పాపం ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ నాన్న స్పృహ తప్పి పడిపోయారంట. పడిపోయిన తర్వాత కొంచెంసేపటికి ఎలాగోలా వీళ్ళ తమ్ముడు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ ని స్కూటీ మీద ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయారంట. ఎంత ఘోరం అంటే ఒక కూతుర్ని సేవ్ చేయడానికి వచ్చి ఒక శవమై తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా వినండి. ఒక ఆడపిల్ల కట్నంతో, ఒక ఆడపిల్ల సొమ్ముతో బ్రతికే నా కొడుకులకి చెప్తున్నా, ఎన్ని రోజులు మీరు బ్రతుకుతారా? మీకు మగతనం లేదా? మీకు మగతనం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటున్నారా? కొడకల్లారా చెప్తున్నా, ఏదైతే ఆ గడ్డపారతో డోర్ పగలగొట్టారో అదే గడ్డపార కింద నుంచి కొడితే నోట్లో నుంచి రావాలి. ఇందులో ఒక ఆడ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళ అత్తకు కూడా ఇదే చెప్తున్నా, ఆ గడ్డపార తీసుకొని కింద నుంచి కొడితే నోట్లో నుంచి బయటకు రావాలి. నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడిని నేను చూడలేదు, వాళ్ళ తమ్ముడిని చూసుంటే చెప్పేవాడిని. అతను కొంచెం చిన్న అబ్బాయా లేదంటే కాలేజ్ అబ్బాయా నాకైతే తెలియదు. ఆ అబ్బాయి మంచి కటౌట్ ఉండి ఒక బాడీ బిల్డర్ అయి ఉంటే ఒక్కొక్కరిని ర్యాంప్ ఆడిచ్చుంటే అయిపోయేదని నా ఫీలింగ్. పాప మా అమ్మాయిని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే నిజంగా ఈ తల్లి తండ్రి కొడుకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అదే గడ్డపార తీసుకొని కింద నుంచి తోస్తే నోట్లో నుంచి బయటికి రావాలి. ఇలాంటి వ్యక్తులు ఎలా పుడతారా అసలు సమాజంలో?
నాకైతే అర్థం కాదు. ఒక అమ్మాయిని చూసుకోలేని నా కొడుక్కి పెళ్ళెందుకు? ఏం నీకు మగతనం లేదా? అమ్మాయిని పోషించే శక్తి లేనప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? సరే సపోజ్ అమ్మాయి ₹1,00,00,000 తెచ్చినా, 2,00,00,000 తెచ్చినా నువ్వు ఉంచేవాడివైతే అవి అలానే ఉంటాయి. నువ్వు ఖర్చు పెట్టేవాడివి కాబట్టే నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్తున్నావు. నువ్వు తేలొద్దు అని చెప్పేసి. అప్పటికే ₹1,00,00,000 దాకా ఇచ్చిందంట అమ్మాయి. నేను ఇలాంటివి చూసినప్పుడు నిజంగా కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుందంటే కొన్ని కొత్త రూల్స్ తీసుకురావాలి. ఇలా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఒక మనిషిని చంపాలన్నా కూడా భయపడాలి. ఏం లేదు, స్పాట్లో లేపేయాలి, లేదా అప్పటికప్పుడే ఉరిశిక్ష వేయాలి. లైవ్ పెట్టి మరీ ఉరిశిక్ష వేయాలి అలాంటి నా కొడుకులకి. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఒక మనిషి జోలికి వెళ్ళాలంటేనే భయపడి చావాలి. అసలు ఒక తండ్రి కూతురు కష్టాల్లో ఉంటే వచ్చిన తండ్రిని శవం చేసి పంపించారు. ఇంకా మీరు అసలు మనుషులారా మానవ మృగాలో నాకైతే అర్థం కావట్లే. ఛీ నీ అమ్మాయి ఏమి బ్రతుకురా బాబు.